మాట గాని లేకపోతే నీకు మూడు డబ్బాలు అందులో డబ్బు ఉందంట పెద్ద గంజి ఉంటే ఒకటి గొర్రెలు లేకపోతే చిన్నదాన ఉండరాట చిన్నదాన ఉంటే గల్లదాన్ని నేనేమి చేసినాను అంటే ఇద్దరు గాలి మాదిర సోతు ఇంటర్ కాడుకుంటే మంగళ మందులకి వెళ్ళి పట్టి వారి కిందికి వెళ్ళి ఎరగట్టి ఎవరికి వెళ్ళి నేను కోట్ల మల్లి చెట్టు సౌకర్యింటికి వచ్చినాను కోట్ల మల్లి చెట్టు 100 రూపాయలు భాగ్యమయ్యా మల్లి చెట్టు పండుగ పోతామంటే మంచం లేదా ధాన్యం లేదా ఏ విధంగా తెలుసుకుంటావే సర్కారు కాదా మట్లు కాదా మట్లు కాదా గిట్టలు కాదా గిట్టలు కాదా ఎక్కడ ఇచ్చినవే ఓ గొల్ల బామ కొడుకులా నేను అమరాది ఎదురు సాధు అనరాదు కోట్లు ప్యాగలు అనరాదు నీ కాగితం మీద ఏమంటే రాసుకున్నావు తోట మళ్ళీ చేస్తావు కానీ అతిథి బుతికిచ్చి నేర్పి రాయంటి మనసుని లక్కువల కరిగించి తన చేతులు తన నెత్తి మీద పెట్టి సల్లమ్మ కచ్చిపోయే ఓ గొల్ల బామ దేవుని గుల్లె పాలు దేవుని గుల్లె పాలు దేవుని గుల్లె పెరుగోయమ్మ పెరిగే మా దేవుని గుల్లె వెన్నా బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు నైవేయగలకేతమ్మ మా దేవుని గుల్లె ఒకటే గురికి మేడమ్మా పాలు పాలు నా పనుడు దేశం మరాఠీ దేశం గిరిటి అన్నాలు తీయరు నా పనుడు దేశం మరాఠీ దేశం గిరిటి అన్నాలు తీయరు పాలు కొట్టావు పాలు ఎత్తుదాట ఇంటికి కూడా లక్షల ముహూర్తం మంచిదంటే 15 కూడా పడవలసినట్టు వాళ్ళ సంసారం ఉంటుందట మా యొక్క కట్టబట్టిన ముహూర్తం మంచిది కాబట్టి మా గురుడు మంది అవనంగా వచ్చింది ఆయన కట్టబట్టుకొని మా గురుడు ఎట్లా మేపుకొచ్చేది అంటే అప్పుల పొన్న ఆయన పొన్న ఇట్టల పొన్న కాలువ గట్టల పొన్న మంచిగా నిత్య ఒక్కదాన్ని పోసుకొని వచ్చేది ఆయన వీళ్ళ తల్లిగొడ్లు ఇంటికాడ ఉన్న కావున ఒకనాడు కంజా గురేగాకు తీరో కాపు కోసుకొని ఆకు కోసుకొని వచ్చి గొర్రెలు పెట్టుకునేది కింద మా గురుడు పలటువంటి ఉత్తమం ఎట్లా ఇచ్చేది అంటే గీరిత గిద్దడు ఒత్తుతే ఒత్తడు సిలుకలు ములుకలు చిన్న దుత్తడు అల్ల ఇంటికి వస్తే మార్గ దుత్తడు తెచ్చేది నేనే గట్ట అమ్ముకుంటా నువ్వే గిట్ట అమ్ముకుంటే పాలు కొంటారు పాలు నా సల్ల కొంటారు నా సల్ల నెయ్యి కొంటారు నా పాలు కొంటారు నా పాలు ఏ వాడకపోతే ఆ వాడకట్టనమ్మా ఏడవటన మొండి మొగనాలు అనుకుంటాను నీ దిక్కుమల మూడొచ్చి నా దూత దిగబడ్డాను లడు నా సైతానే మొండి నా సైతానే గయ్య నా సైతానే మీ మాట రెక్కితో మిందని చూపిస్తారు రాకుండా కూడా రాళ్ళ కూడా గచ్చిత గుంజి కూడా అనుకుంటామమ్మా అనుకుంటున్నావు తూర్పు వాడలు పోతే తూర్పు వాడలకు వచ్చినావు పన్నెండు వాడలు పోతే పన్నెండు వాడలకు వచ్చినావు నువ్వు ఏ గొల్లదానివే నేను ఒక ఎన్నో గొల్లదాన్ని కదా కన్న గొల్లదాని కదా నువ్వు చెప్పిన కర్ర గొల్లదానివే చెప్పకుండా కర్ర గొల్లదానివే కన్న గొల్ల గురం కలిసి కోరుకురం నాడే
అటువంటి నేను సల్లంటే సల్లన్నవమ్మ పాలంటే పాలన్నవమ్మ తూర్పు వాడల కట్టే తూర్పు వాడల కట్టినవు పన్నెండు వాడల కట్టే పన్నెండు వాడల కట్టినవమ్మ అటువంటి నైనా చెంగతో వలగొట్టి పండెక్కిచ్చాను కొత్త మూడొచ్చిన గోలం పట్టుకొని కోకులాడినా నీ దిక్కువల్ల మూడొచ్చిన దిగుట్ల దిగబట్టడం చెప్ప పనులు కడితే చేసుకున్న మొగుని చూసుకుంటే అటువంటి నేను ఇప్పుడు పర్వత అని చెప్పి నేటికి వచ్చి మాట్లాడబోరు సాటి కూతలు కూర్చేది మీ కరణగుల్ల వాళ్ళు మా యొక్క ఎరణగుల్ల ఉంటున్నట్టు నైనా మా యొక్క ఎరణగుల్ల కులానికి ఏమి నామకీర్తి తక్కువ ఉన్నది వాళ్ళు మా పేరు చెప్పుకొని బతికినోళ్ళు 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 వీళ్ళందరూ మూడు బజార్ల కాడ ఉండబెట్టి నీళ్ళకి నడతారా మీ గిన్ని కల్తీ కులాలు ఉన్నాయా మరి కట్టబండి నేను కల్తీ కులం కాదునమ్మా గుల్ల వాళ్ళు అంటే 12 కులాలు ఉంటాయట 12 కులాలల్లా మా యొక్క ఎరణగుల్ల కులం హెచ్చు అంటారు ఎరణగుల్ల వాళ్ళు అంటే ఎనకడికి ఆ గుల్ల వెయ్యావుల గుల్ల కన్న కొడుకు ఆ గుల్ల వలరాజు భార్య వల్లంబి కన్నట్టు 5 పంచపాండవుల సాటి ఆ గుల్లలైన గాని వాడు సింహాద్రి మహారాజు రెండోవాడు ఎరణోక మహారాజు మూడోవాడు అటువంటి నేను ఎన్నలోక మహారాజు అందరికన్నా సిన్నోడు ఆ ఉల్ల పోలు రాజు వాళ్ళ కింద గోవుల కాసుకొని బతికినోళ్ళు ఇప్పుడున్న గొల్ల వాళ్ళు 6 కులాల కన్నా ముత్తరాజు కులం వేసమంటే ముత్తరాజులు అంటే ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడైన గాని వాళ్ళ కింద కాయలు గట్టలు అమ్ముకొని పండు పొలాలు అమ్ముకొని పండాని అమ్ముకొని బతికిన వాళ్ళు ఇప్పుడున్న ముత్తరాజు వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని బతికిన వాళ్ళు ఇప్పుడున్న ముత్తరాజు వాళ్ళు సల్లంటే సల్లన్నవమ్మ పాలంటే బాలన్నవమ్మ తూర్పు వాడకపోతే తూర్పు వాడకొచ్చినావు పన్నెండు వాడకపోతే పన్నెండు వాడకొచ్చినావమ్మ అటువంటి మాత్రమైన గాని బద్దుల పాలు అయిన లెవెలు బద్దుల పాలు అయిన మేమే కదా బులచి బుర్రిచ్చిన వాళ్ళు దేశాయ్ గారికి ఎట్టి గుర గురించి గుర్రం ఒకట ఉరికిన వాళ్ళు ఎవరు మరి లేవు మీరా ఏ మనంగా పిల్లగా ఈ పిల్లగా పేరు ఇదా ఏ అత్తడు హుషారే బద్దుల పాలు అయిన వాళ్ళం మేమే కదా బద్దుల పాలు అయిన వాళ్ళం మేమేను సల్ల అటువంటి నేను భూలక్షి కాడ బూరు వీకిన వాళ్ళం మేమేమను బెల్లపల్లి తల్లి ఆడలో భయపడతారు ఐదు మొగలు ఎక్కడ ఇక్కడ ఇక అనుభవం భయపడతారు భూలక్షి కాడ బూరు వీకిన వాళ్ళం మేమే గట్లా భూలక్షి కాడ బూరు వీకిన వాళ్ళం మేమే గరడ సమ్మ కాడ గడ్డి వీకిన వాళ్ళం మేమే గట్టి చెప్పు చూస్తారేమే దాంట్లో నీకేమేరక నాకు ఏమన్నా అంటే చక్కగా చూసి నేను అని గట్టిగా మరి మరి మా పొలం మీరు లొల్లి పెట్టుకున్నప్పుడు మీరు గట్టినే వచ్చినావా మా లొల్లి వస్తలేదే మా సంసారం మా లొల్లి అంటే మీరైనా లొల్లి పెట్టుకున్నప్పుడు మేము గట్టినే వచ్చినావా మా లొల్లి పెట్టుకుంటే మీరు ఇప్పుడు నేను గట్టి మీరు లొల్లి పెట్టుకున్నప్పుడు ఎవరు దిక్కోవాల్సి మేమే అంటాను చేసుకున్నందుకు చెరుకోసేపు ఏడవాలట చేసుకున్న వాళ్ళకి పట్టుకొని ఏడవాలి కదా మా గట్టిపోతే పట్టుకొని భూలక్షి కాడ కూలి వీకిన వాళ్ళం మేము గరడ స్తంభ కాడ గట్టి వీకిన గట్టాలు ఏ గట్టుకున్నా కిటికీ కడికెక్కాలి మూగోడు అంటే గిట్టు ఉండాలి నా ఎదుడు ఎంత ముట్టుకున్నాడు భూలక్షి కాడ బూరు వీకిన వాళ్ళం మేమే బద్దుల పాలు అయిన వాళ్ళం మేమను నా మాట పట్టుకో ఇక్కడ 2 అంతస్తుల బిల్డింగ్ ఎత్తును ఒక 5 రాళ్ళు కానీ అడిరాలు ఉండే నేను ఇక్కడనే ఉంటా సల్లంటే సల్లన్నవమ్మ పాలంటే పాలన్నవమ్మ పెరగన్నవమ్మ సిద్ధి కడగానే వెళ్ళిపోయింది సింహాద్రి మహారాజు 12 సంవత్సరాలు కొట్టాను కానీ కాజుకు మట్టకు పంట కంపకు నాడు కుట్టలేను చుట్టూ నేడు ఎక్కడిదినమ్మా సవారి కుసవరి మొగులో జగ్గులో చుట్టున్న సవారి కలిగిన దేవుని స్థలం పడవ సెలవేనా ఎంతో ఢిల్లాకి వాడు యశోద కొడుకు ఎంతో ఇమ్మాకి వాడు ఎంతో ఢిల్లాకి వాడు యశోద కొడుకు ఎంతో ఇమ్మాకి వాడు బలబాలే గొల్లరామమ్మ ఓ గొలబామ ఉలియనక ఉల్లి తోటమ్మ బలబాలే గొల్లరామమ్మ ఓ గొలబామ ఉలియనక ఉల్లి తోటమ్మ ఉలియనక ఉల్లి తోటమ్మ ఓ గొలబామ పొలానికి పోతావా మరి చేసుకుంటే మంచిగా హైదరాబాద్ తీసుకుపోతే నున్నగా దాచుకుంటాడు నువ్వు ఎంత సంపాదించినా అది మరి దాని ఖర్చు పెద్దగా ఉంటుంది మరి నీతో అవుతుందా ఇటున్న పుల్ల తీసి అటువంటి బాబు గారు అయితే కాదు అప్పుడు
దేవతల కాలం నాడు దేవరాజు మల్లయ్య మరి ఏమి చేసిండు అంటే భగవంతుడు మల్లయ్య ఏంటిగా ఎట్టాల బారగవ చూసాల పంచాల మీద భగవంతుడు మల్లయ్య బలిజీల నోడిచ్చిండు బలిజీల నోడిచ్చి బలిజీల సెల్లె బాలగంగు మేడలమ్మను ఓడు వంజాల మీద ఓడుకొని వచ్చి పర్వతాల కొండ మీద మేడలమ్మని గిరి వేసి ఉంచిండు. అయ్యో భగవంత ఇది అత్త మామ మెచ్చిన పిల్లగాదు మరిగి మెరిగి ఉండా కులం మెచ్చిన పిల్లగాదు కూడి నడకలు నడవా దీని భక్తి భాగవతం చూడాలని చెప్పి భగవంతుడు మల్లయ్య ఉడకాలు కుష్వాది ఎడవకాలు మండి రాసపుండి వేసుకొని మేడలమ్మ బయటికి వచ్చి ఏమిటే మేడలమ్మ ఎండలకు నేను పోయేస్తాన్న దూపలు ఎక్కువ అవుతానే దాగం ఎక్కువ అవుతుంది నీ చేత చెమ్మడి నిల్లివని భగవంతుడు ఎప్పుడు మాట వలికిండో ఏమిరా కోరి వల్ల పోయిడా నాది ఎక్కువ కులం ఉన్నది వారి నీది తక్కువ కులం ఉన్నది నాది బలిజ కులం ఉన్నది నీది గొల్ల కులం ఉన్నది నా మాట వంటిదాన్ని నీ దగ్గర ఉన్న మా మంత్రాల చేత నా అన్నగలను ఓడుకొని నన్ను ఓడుకొని వచ్చి నన్ను తీసుకొని వచ్చినందుకు నన్ను వేసుకున్నందుకు ఎంటనే ఎత్తేడు రోగాలు కొట్టాని అని రాని మాటలు చెప్పరాని చెప్పను మేడలమ్మ ఎప్పుడు చెప్పుతున్నదో మేడలమ్మ ఆడదానికి ఇంత అహంకారం పనిచేయదమ్మా నీ అందం చూసుకొని నీ ఒళ్ళు చూసుకొని నువ్వెందుకు ముడుతున్నావు ఏడుమలు ఎక్కువ అంతగత్తన చెత్తరాని భగవంతుడు మల్లయ్య అటువంటి నైనా ఓడు వంజం గడుతుంటే కోరి మల్ల పోయినా నిన్ను చూసి వారి నీ ముఖాన్ని చూసి సీపిరి పట్టి సీపిరి ఉడిసేది యువదత్త మూత పట్టి ముద్దలు చల్లేది యువదత్త అని మేడలమ్మ ఎప్పుడన్నదో మేడలమ్మ నీకు సాటికి సముద్రం లేకపోతే నేటికి ఆడాలు లేకపోతే రవరాజు వల్ల ఈయన కాదన్నాడో పర్వతాల కొండ మీద ఒంటి స్తంభం మేడ కట్టిండు ఒంటి స్తంభం మేడ మీద భగవంతుడు మల్లయ్యకి ఉన్నటువంటి మేడలమ్మని గిరి వేసి ఉంచిండు వేసి ఉంచి భగవంతుడు మల్లయ్య పర్వతాల కొండ దిగి వచ్చిండు పర్వతాల కొండ దిగి వచ్చిన వల్లే తన మీద ఉన్న మురికి చర్మ తీసిండు ఆ చోట వేసిండు ఇది రానున్న భూలోకం లోపల మురికి తుమ్మాయి నెరవని అని ఓర్చలు పెట్టిండు లోపల ఏం చేడు దానాలు వేసిండు ఏం చెడు దానాలు వేసిండు భగవంతుడు మల్లయ్య గోళ్ళల్లో పట్టిండు గోళ్ళల్లో ఊపిరి కొట్ట కొట్టుకొని ఒకసారి భగవంతుడు వారి చేతులు కొట్టుకుంటే భగవంతు నేను మేడలమ్మతోని ఓడ వంజం కట్టుకొని వత్తి నాకు దగ్గర మగం ఎక్కడ ఉన్నది నాకు దగ్గర స్త్రీ ఎక్కడ ఉన్నదని భగవంతుడు చూస్తుంటే అంటే పెట్టుకోవాలి నీ ముక్కు తట్టు చికాకు చెప్పి పోతాండు పైసలు లేకపోతే ఎవరేసి అత్తమ్మ అట చీట చీసారా ఒకటి